సినిమా అయిపోయింది భయ్య. మోస్ట్ అవైటెడ్ మూవీ ఇంకా తెలుగు సినిమాల్లో అని చెప్పొచ్చు రీసెంట్ టైంలో. అండ్ ప్యాన్ ఇండియా వైజ్ కూడా నిజంగానే టాక్సిక్ నుంచి ఇలాంటిది అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా ఉందో ఒక ముక్కలో అంటే అల్ట్రా డిజాస్టర్ భయ్య. ఎస్, అసలు ఫ్లాప్ అనే పదం కూడా కాదు, అల్ట్రా డిజాస్టర్ గా పోతుంది. ఎక్కడా కూడా మనకి హై మూమెంట్స్ అనేవి కనపడవయ్యా సినిమాలో. పిక్చర్ లైట్ మూవీ అనిపించింది నాకైతే. ఎందుకు రా ఈ టాక్సిక్ ఇంత టార్చర్ గా ఉంది అనిపించింది. నిజంగంటే ఆ థియేటర్లో కూర్చున్నంతసేపు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా లేచి అనిపించిందే కానీ ఎక్కడా కూడా ఒక హై మూమెంట్ తగలట్లేదు భయ్య. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూస్తూ ఉంటే ఏంటి భయ్య ఒక్క హై మూమెంట్ కూడా లేదా అంటే ఒక్క రెండు చోట్ల ఉన్నాయి భయ్య హై మూమెంట్స్. లిటరల్లీ రవి బసూర్ కనుక బీజిఎం కొట్టకపోతే అవి కూడా సంకనాకి పోయేవి భయ్య. లిటరల్లీ చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, రవి బసూరే కాపాడాడు ఆ సీన్లు కూడా అని చెప్తాను నేనైతే. అంతో ఇంతో పాజిటివ్ ఫస్ట్ హాఫ్ లో ఏవైనా ఉందరా అంటే కైరా అద్వానీ అండ్ ఎస్ట్ స్క్రీన్ ప్లేయర్స్ భయ్య చింపి ప్యాకాడేశారు ఇద్దరు మాత్రము. వాళ్ళ రొమాంటిక్ సీన్స్ మాత్రం అదిరిపోతాయి అండ్ మామూలుగా ఉండవు. అండ్ వాళ్ళ స్క్రీన్ ప్లేస్ కూడా అంతే. వాళ్ళు కలిసిన ప్రతిసారి మనకి చాలా బాగుంది ఆ మూవీ అనిపిస్తుంది. అండ్ ఇక వాళ్ళు లేనినప్పుడు మాత్రం సినిమా మింగిందిన భయ అనిపిస్తుంది భయ్య ఫ్రాంక్గా. లిటరల్లీ నాకైతే కైరా అద్వానీ గారు చాలా బాగా నచ్చారు ఈ మూవీలో, మామూలుగా లేదు. ఆయన క్యారెక్టర్ మాత్రము చాలా బాగుంది. అండ్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. యష్ నిజంగా స్క్రీన్ ప్లేయర్స్ లో చింపేశాడు భయ్య. సినిమా మొత్తం స్క్రీన్ ప్లేయర్సే, మామూలు లేదు. అది తీసుకుని ఏం చేస్తాం ఎక్కడ పెట్టుకోవాలి? అదంతా సినిమా బాగుండాలి, స్క్రీన్ ప్లే బాగుండాలి, రైటింగ్ బాగుండాలి, డైలాగ్ బాగుండాలి. డైలాగ్స్ కూడా మరీ బ్యాడ్గా ఉన్నాయి భయ్య. ఏంటి మనము ఏదో డాడ్ ఇవర్ బ్యాడ్ ఏ డాడ్ ఇట్లా అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం. నిజంగా అంటే డాడీ సోము ఇవన్నీ పెట్టారు కానీ అలాంటి ఒక్క రెండు చోట్ల డైలాగులు తప్ప ఎక్కడా కూడా మనకి ఎక్కవు. అసలు ఏం డైలాగులు రైవి అనిపిస్తాయి నిజంగా అంటే, అంత దరిద్రంగా ఉన్నాయి భయ్య. ఇంకా డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే ఆవిడ మాత్రం దండం పెట్టాలి. ఆవిడకి మాత్రము ఫిలిం మేకింగ్ లో మాత్రం పర్ఫెక్ట్గా ఉంది భయ్య. లిటరల్లీ ఈ ఫిలిం మేకింగ్ ఖచ్చితంగా ఆవిడ ఫ్యూచర్ లో మంచి మంచి సినిమాలు తీస్తుంది అనిపిస్తుంది నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత. బట్ స్క్రీన్ ప్లే రైటింగ్ లోనే చెడదొబ్బుకుంది అంతేగాని లేకపోతే మామూలుగా ఉండదు కదా అనిపించింది నాకైతే. ఇక మేము ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అంత బోరింగే. కైరా అద్వానీ యష్ ఓకే. అండ్ ఇంటర్వెల్ లో మాత్రం కొంచెం ఊపిరి పీల్చుకుంటాం భయ్య. అబ్బా ఓకేలే సినిమా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే వరెస్ట్. ఎక్కడ మనకి హై మూమెంట్స్ కనపడవు, ఒక్క చోట కనపడుతుంది భయ్య. ప్రీ క్లైమాక్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. రవి బసూరు లేపాడు అక్కడ, సీన్ మాత్రం మామూలు లేదు. అండ్ రైటింగ్ కూడా బాగా రాసుకున్నారు ఆ సీన్కి అయితే. చాలా చాలా బాగుంటుంది ఆ ప్రీ క్లైమాక్స్ సీన్ మాత్రము. ఈ క్లైమాక్స్ విషయానికి వచ్చేస్తే డొల్లా రొట్ట డొల్లా మనకి ఎక్కదు. ఏందిరా ఈ టార్చరు అనిపిస్తుంది. సో ఎక్కడ సింక్ ఉండదు, కన్ఫ్యూజన్ పోయే స్టోరీ మొత్తము. ఎక్కడ మనకి సింక్ ఉండదు, స్టోరీ మొత్తం కన్ఫ్యూజన్ గా నడుస్తూ ఉంటుంది. మనకి ఏంద్రా ఇది అని అనిపిస్తూనే ఉంటుంది అంతే. ఏదో ఆ ఫైట్లు వస్తూ ఉంటాయి, మనం ఇలా కూర్చొని ఉంటాం, విజిల్ వేయడానికి మనసు రాదు. ఎందుకంటే హై మూమెంట్ లేదు, ఎమోషన్ గా మనం కనెక్ట్ కాం సినిమాకి. కనెక్ట్ అవుతేనే కదా మనకంటూ ఏదో ఒక విజిల్ వేయాలనిపిస్తుంది, ఏదైనా చేయాలనిపిస్తుంది. ఎక్కడ కనెక్ట్ గా మనం సినిమాకి అలా ఉంటుంది సినిమా. సో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతానే కదా మనము. ఆ ఎమోషనల్ మనం క్యారీ చేయలేకపోయింది డైరెక్టర్ మాత్రము. అదే ఇక్కడ మెయిన్ తప్పు. సో ఎమోషన్ ని క్యారీ చేయకపోతే కష్టం కదా భయ్య. సో ఇది మన మొత్తానికైతే సినిమా డిజాస్టర్ భయ్య, డౌట్ లేదు. ఫ్లాప్ కూడా అన్ను డిజాస్టరే. సో ఎందుకంటే పాన్ ఇండియాలో ఇంత క్రేజ్ వచ్చింది. సో క్రేజ్ని యూటిలైజ్ చేసుకోలేదే అని చెప్తా. ఆ డైరెక్టర్ కూడా అంతే. సో మొత్తానికి ఇది నా అనాలిసిస్ అయితే. మీకు ఇంకా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీ ఒపీనియన్ ఏంటో మన కామెంట్లో తెలియజేసి ఒక లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ చేసి అలా చెక్కండి మళ్ళీ.